ఆయన మహాకృప చేత, ఆయన కనికరము చేత, వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన దగ్గరకు వచ్చి మనమల్ని హత్తుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనమల్ని హత్తుకున్నాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అయితే నువ్వు నీ దగ్గర విడిచిపెట్టలేనిటివి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ ధనవంతుడు ధనమే భోగం అనుకున్నాడు, ఇదే సుఖం అనుకున్నాడు. నీ జీవితంలో విడిచిపెట్టలేనటివి ఏమన్నా ఉన్నాయేమో, ఏమన్నా ఆశలు కలిగి ఉన్నావేమో, లోకాశలు కలిగి ఉన్నావేమో. ఒకవేళ కొంతమందికి బంగారము, కొంతమందికి ఆస్తులు అంతస్తులు, కొంతమందికి మందంటే ఆశ, కొంతమందికి రకరకాల వ్యసనాలంటే ఆశ, కొంతమందికి సినిమాలంటే ఆశ, కొంతమంది ఇలాగ చాలా పరిస్థితులు నీ జీవితంలో ఉన్నావేమో. ఈ ధనవంతుడు అనుకున్నాడు డబ్బే శాశ్వతం అనుకున్నాడు. అదే విధంగా అలాంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా కుమారుడా, అవన్నీ నువ్వు పక్కన పెట్టి నువ్వు నన్ను